అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 6వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో సుకుమారిని అత్తవారింట్లో దింపి బామ్మ వెళ్ళిపోతుంది. ఆ తరువాత అత్తగారి బెదిరింపులకు నేనిక్కడ నెల రోజులు ఉండలేను అంటూ సుకుమారి ఉత్తరం రాస్తే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అక్కడే ఉండాలి, వాళ్ళ అనుమతి లేకుండా వస్తే నేను ఇంటి లోపలికి రానియ్యను అంటూ బామ్మ బదులు రాస్తుంది. హైమ సాయంతో నాగరాజు సుకుమారిపై అఘాయిత్యం చేయబోతాడు. అత్తగారు రావడంతో సుకుమారి తప్పించుకోగలుగుతుంది. కానీ హైమ సుకుమారే నాగరాజుని దొంగచూపులు చూసి పిలిచేది అని చెప్పడంతో సుకుమారిని మామగారు బెల్టుతో ఇష్టం వచ్చినట్టు కొట్టి చీకటి గదిలో మంచానికి కట్టేసి పడేస్తారు. కథలోకి వస్తే, 4 రోజులు నన్ను వాళ్ళు నానా హింసలు పెట్టిన తరువాత వదిలేశారు. నాలో ఆలోచన జ్ఞానం నశించిపోయింది. భయం, ఒకటే భయం. ఏమంటే ఎక్కడ బెల్టుతో బాదుతారో, మంచానికి కట్టేసి విప్పరో అని వణుకు. మా మామగారి మాట వింటే చాలు కాళ్ళు వణికిపోయేవి, గుండె దడదడలాడేది. ఇటు వస్తే అటు పారిపోయేదాన్ని. నాగరాజు ఎక్కడంటే అక్కడ ఎదురుగా వచ్చి ఢీ కొట్టేవాడు. కానీ నేనేం అనలేదు. చీకటి చాటున చెయ్యి పుచ్చుకుని లాగాడు. అటు ఎవరో వస్తుంటే వదిలేసి వెళ్ళిపోయాడు. నేనేమీ అనలేదు, ఎవరికీ చెప్పలేదు. నా ఈ నిస్సహాయ స్థితి, బలవంతంగా కోపం దిగమింగడం, ఏమీ జరగనట్టు ఊరుకోవడం నా మనసుని మాత్రం రంపపు కోత కోస్తోంది. బామ్మని ఆలోచనలోకి కూడా రానియ్యడం లేదు నేను. బామ్మ ఏం రాసింది? ఈ ప్రపంచంలో ఈ ఇల్లు తప్ప ఇంకొక చోటు లేదన్నట్టు బతకమంది. అంటే ఆడపిల్లకి పెళ్ళి అయితే ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు చోటు ఇవ్వరా? ఆ భర్త చూడకపోయినా, ఆ ఇల్లు నరకమైనా, వారు చావగొట్టినా అక్కడే పడి ఉండాలా? పడి ఉండాలి అని బామ్మ సిద్ధాంతం. ఎందుకు పడి ఉండాలి అని నా మనసు ఎదురు తిరుగుతోంది. ఎప్పుడు విదిలింపులు అదిలింపులు, వసే అసే అంటూ ఏసడింపు పిలుపులు. నా మనసు కృంగిపోతోంది. ఒక్కటంటే ఒక్క మాట తీయగా ఆప్యాయంగా మాట్లాడేవారి కోసం తప్పించిపోతున్నాను నేను. ఈ ప్రపంచంలో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదా? ఒక్కరైనా నా గురించి ఆదుర్దా పడరా? ఒక్కరైనా నా మనసు అర్థం చేసుకోరా అనిపించసాగింది. ఆ రోజు మధ్యాహ్నం అత్తగారు ఎవరో భోజనాలకు వస్తున్నారని వంట చేయిస్తోంది. వరప్రసాద్ పినతండ్రి కొడుకు, అతని స్నేహితులు ఈ ఊరిలో పొలాలు కొనడానికి వస్తున్నారట. ఉదయం నుండి మబ్బు పట్టి గాలి బాగా వీస్తోంది. నేను అలవాటుగా ఎవరైనా వస్తే నా గది గడప దాటి బయటికి రానట్టే ఆ గదిలోనే కూర్చున్నాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. భారీగా విందు అయ్యింది. నవ్వులు కబుర్లతో సందడిగా ఉంది ఆ సాయంత్రం. నేను అప్పుడే భోజనం చేసి వస్తున్నాను. పెరట్లో ఉన్న ఆ గాజు ప్లేట్లు తుడిచి లోపలికి తీసుకురా అత్తగారు పురమాయించింది. నేను వెళ్ళి అరుగు మీద ఉన్న గాజు సామాన్లు చేతితో తుడుస్తున్నాను. ఎక్కడి నుండో వారి కబుర్లు వినపడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు గుమిగూడుతున్నాయి. ఒకటి ఎరా చినుకులు రాలుతున్నాయి. వాన వచ్చేటట్టు ఉంది. అత్తగారు అలసిపోయింది కాబోలు, పడుకుంది. నేను ఈ ఇంటి నుండి ఈ జన్మలో బయటపడలేను. ఇలా ప్లేట్లు తుడుస్తూనే, గిన్నెలు సర్దుతూనే ముసల్దాన్ని అయిపోతాను అనే భయం వెయ్యసాగింది. ఏం చెయ్యను? నాకు పారిపోవాలనే ఉంది. కానీ మార్గం దొరకడం లేదు. పారిపోవడం అంటూ జరిగితే మళ్ళా వీళ్ళ చేతికి దొరకకూడదు. దొరికితే ఈసారి ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారో. ఆ ఊహకే నా శరీరం జలధరించింది. పారిపోయి మళ్ళా దొరికే కంటే అసలు పారిపోకుండా ఇలా పడి ఉండడమే నయం. ఇంతలో వెనక నుండి సుకుమారి అని వినిపించింది. నేను వెన్ను తిరిగి చూడలేదు. అప్పుడప్పుడు నాకు ఇలాగే ఎవరో పిలుస్తున్నట్టు ఉంటుంది. కానీ
ఎవరూ ఉండరు. సుకుమారి మళ్ళా వినిపించింది. అనుమానంగా తిరిగి చూశాను. ఎవరూ ఉండరు. అది నా భ్రమ అని తల తిప్పేసుకోబోతున్న దాన్ని ఆగిపోయాను. బావున్నావా? ఎదురుగా బ్రహ్మి నిలబడి అడుగుతున్నాడు. ఇదేమిటి? బ్రహ్మి ఎక్కడ? ఇదెలా సాధ్యం? కళ్ళప్పగించి చూస్తున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నవ్వుతూ అడుగుతున్నాడు అతను. ఇదేమిటి? నేను దిగ్గున లేచి నించున్నాను. నా పేరు బ్రహ్మి. నేను నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. ఇప్పుడైనా గుర్తుకు వచ్చిందా? అతను గుర్తు చేస్తున్నట్టు చెబుతున్నాడు. ఇదేమిటి? నువ్వు ఇది నిజమా కలా? నన్ను నేను గిచ్చుకున్నాను. అబ్బా అన్నాను. అతన్ని ముట్టుకుని గట్టిగా గిచ్చాను. అతను అబ్బా అని చెయ్యి చూసుకుంటూ ఇదేం పలకరింపు అన్నాడు. నువ్వు నిజంగానే ఇక్కడున్నావా అన్నాను. అతను నా కళ్ళ ముందు వేలు ఆడించాడు. ఏం ఈ మధ్య చూపు మందగించిందా? నీకోసం చూసి చూసి చూపు తగ్గిపోయింది. అతను నవ్వాడు. అంతలోనే సీరియస్ అయ్యాడు. మధ్యాహ్నం నుంచి నీకోసం చూస్తున్నాను. నువ్వు కనిపించలేదు. ఇది మీ ఇల్లు అని తెలుసు. ఆ పొలం కొనే ఆయన కంపెనీలో నేను పనిచేస్తున్నాను. నేను హుష్ అని నోటి మీద వేలు పెట్టుకుని మాట్లాడవద్దని సైగ చేశాను. ఏదో చెప్పబోతున్న అతను మాటని మింగేశాడు. నేను ఒకసారి గుమ్మంలో నుండి ఇంట్లోకి తొంగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. నేను బ్రహ్మి వైపు తిరిగి రహస్యంగా నువ్వు ఎప్పుడు వెళుతున్నావు అని అడిగాను. 8 గంటలకి. ఏం? హుష్ మెల్లగా మాట్లాడు, వాళ్ళకి వినిపిస్తుంది. చూడు, నేను స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి. టిక్కెట్కి నా దగ్గర డబ్బు లేదు. నువ్వే కొను, తెలిసిందా? కానీ నేను కారులో వచ్చాను. కారులో వెళ్తున్నాను. అదంతా నాకు తెలియదు. నేను స్టేషన్కి వస్తాను. నువ్వు వెయిట్ చెయ్యి. నాకు కూడా టిక్కెట్ కొను. రాత్రి 10 గంటలకి ట్రైన్ ఉంది. చూడు, నాతో ఏం మాట్లాడకు. మాట్లాడినట్టు తెలిస్తే నిన్ను నన్ను వాళ్ళు చంపేస్తారు. వీళ్ళు మంచివాళ్ళు కారు. నేను అతనితో చెబుతూనే కళ్ళు చక్రాలా తిప్పి లోపల గుమ్మం వైపు చూస్తున్నాను. నాకు ఆదుర్దాతో నత్తి వస్తోంది. నీ ఒంట్లో బాగుందా? అతను అనుమానంగా అడిగాడు. చాలా బాగుంది. స్టేషన్ దగ్గర వెయిట్ చెయ్యి. ఎలా వస్తానో నాకే తెలియదు, కానీ తప్పకుండా వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఎంత రాత్రైనా సరే. నేనంతా తర్వాత చెబుతాను. ఇంతలో మా అత్తగారి మాట వినిపించింది. నేను చప్పున లోపలికి వెళ్ళిపోబోతూ హఠాత్తుగా వెనక్కి తిరిగి అతని దగ్గరగా వెళ్ళి, బ్రహ్మి, నన్ను మోసం చెయ్యవుగా? అక్కడ వెయిట్ చేస్తావుగా అన్నాను. అతను చకితుడైనట్టు చూస్తున్నాడు. నేను లోపలికి వచ్చేశాను. తరువాత అతను నాకు కనిపించలేదు. రాత్రి 9 గంటలయ్యింది. మా అత్తగారు మామగారు ఇంట్లో లేరు. పెళ్లి జరుగుతుంటే వెళ్ళారు. హైమ నిద్రపోతోంది. ఆ వెధవ పెళ్ళి కూడా ఇప్పుడే రావాలా? వీధంతా సందడిగా ఉంది. నేను పెరటుగుమ్మం తలుపు తీసుకుని బయటికి వచ్చాను. వాన మొదలైంది. వీధి వైపు అస్సలు లాభం లేదు. నన్ను ఎవరైనా చూడవచ్చు. నాకేమీ పాలుపోవడం లేదు. పెరటి గోడ ఎక్కి బయటికి ఉరికాను. అక్కడంతా చీకటి. అంతగా ఇల్లు లేవు. దూరంగా హై స్కూల్ ఉంది. రాత్రి కాబట్టి ఎవ్వరూ లేరు. నేను పరిగెత్తసాగాను. ఈ వెధవాన ఒకటి, ముఖం నిండా నీళ్లు, బట్టలు తడిసిపోయాయి. ఇటువైపు వెళ్తే నేను స్టేషన్కి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏం చెయ్యడం? అటువైపుకు వెళ్ళాలంటే మధ్యలో సరుకుల పడవలు వెళ్ళే పెద్ద కాలువ అడ్డంగా ఉంది. ఇక్కడ నుండి ఈ కాలువ దాటితే స్టేషన్ సులభంగా చేరుకోవచ్చు. ఆయాసపడుతూ ఒక్క క్షణం అక్కడున్న చెట్టును పట్టుకుని ఆగాను. ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. వానజల్లు బాగానే వస్తుంది. నా కర్మ కాపోతే పొద్దుటి నుంచి బెదిరించిన వాన ఇప్పుడే రావాలా? అవతల దూరంగా
మినుకు మినుకుమంటూ రైలు స్టేషన్లో లైట్లు కనిపించాయి. దూరంగా రైలు కోత వినిపించింది. నా మనసు ఆలోచించడం మానేసింది. శరీరం తోచిన విధంగా చేసేస్తోంది. ఈ పూట నేను చావడమో బతకడమో తేలిపోవాలి. ఆ ఇంట్లో నుండి బయటపడ్డాను. ఈ స్వతంత్రం దక్కించుకోవాలి. ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం నాకు కొండంత బలము, తెగింపు ఇస్తున్నాయి. చెట్టును పట్టుకుని నిలబడిన నేను ఒక్క క్షణం సందేహించాను. వెంటనే దాన్ని అవతలికి తోసి పారేసి చీర విప్పి నదిలో గిరాటు కొట్టాను. లంగా కాళ్ల మధ్య నుంచి వెనక్కి తీసుకుని నదిలోకి ఉరికేశాను. ఒక్కసారి చల్లటి ఆ నీళ్లు తగలగానే శరీరం అంతా జివ్వుమని లాగింది. ఈతను మర్చిపోయినట్టు బుడుంగున మునగపోయాను. అంతలోనే తేలాను. కంగారుగా బుర్రంతా అయోమయంగా అయ్యి ఎటు వెళ్లాలో తెలియక అక్కడే చక్కర్లు కొట్టాను. ఈత కొడుతుంటే ఆ నీళ్ల చప్పుడికి నాకే భయం వేస్తోంది. ఈ శబ్దం పెళ్లిలో ఉన్న మామగారికి వినిపిస్తుందా? వానజల్లు పూసల తోరణాలుగా రాలుతుంటే దూరంగా స్టేషన్ కనిపిస్తోంది. అది నా గమ్యం, నా స్వేచ్ఛకి ఆనందానికి సంకేతం. ఎలాగైనా సరే అవతలి ఒడ్డున ఉన్న ఆ లైట్లు ఉన్న చోటికి, ఆ స్టేషన్కి నేను చేరుకోవాలి. రాత్రి, చలి, వాన, ఈదురుగాలి అవేమీ నేను లక్ష్యపెట్టలేదు. ఈ చల్లని నీళ్లలో రాత్రివేళ అలా ఈదడం నాకేం భయం అనిపించడం లేదు. ఎందుకంటే ఒక మహాభయంకరమైన నరకంలో నుండి బయటపడుతున్నాను. అందులో నుండి బయటపడడానికి ఈ కాలవ ఈదడం కాదు, కొండ ఎక్కి అక్కడ నుండి దూకమన్నా దూకుతాను. నేను బారలు వేస్తూ ఈదుతున్నాను. ఇందుకోసమేనా, భవిష్యత్తులో ఈ ఆపదకు ఉపయోగపడుతుందనేనా బ్రహ్మి నాకు ఈత నేర్పాడు? అవతలి ఒడ్డు దగ్గరకు వస్తున్న కొద్దీ నా గొంతులో నుండి ఆ ఆ అని నిట్టూర్పుతో కూడిన కేకలు బయటికి వస్తున్నాయి. నేను ఎలాగైతేనే ఈ ఒడ్డుకి వచ్చేశాను. వానకి నానిన మట్టిలో కాళ్ళు జారిపోతుంటే పడుతూ లేస్తూ కాళ్ళు నిలదొక్కుంటూ నన్ను నేను నిలవరించుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ లంగా కిందకి దించి గట్టుకి వచ్చి స్టేషన్కి పరిగెత్తుకుని వచ్చాను. అక్కడ బ్రహ్మి సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్నాడు. అదిగో లైట్ వెలుతురులో కనిపిస్తున్నాడు. నేను అక్కడికి పరిగెత్తి అతని ఎదురుగా నిలబడి బ్రహ్మి అన్నాను. తలెత్తి చూసిన అతను లంగా జాకెట్టుతో నీళ్లు కారుతున్న తడి ఆరకుండా ఉన్న నన్ను చూసి కళ్ళు పెద్దవి చేశాడు. నేను లంగా నీళ్లు గట్టిగా పిండేశాను. ఇదేమిటి? లేస్తూ అయోమయంగా చూస్తూ అన్నాడు. నేను ఆ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. కాలవ ఈది దాటి వచ్చాను. టిక్కెట్ కొన్నావా? అతను చేసిన మొదటి పని వెంటనే తన బ్యాగు తెరిచి అందులో నుంచి దుప్పటి తీసి కప్పేశాడు. తువాలు తీసి తల మీద నుండి వేళ్లాడదీశాడు. నేను 2 చేతులతో తువ్వాలను పట్టుకున్నాను. రైలు అప్పటికే ప్లాట్ఫారం మీద నిలబడింది. టిక్కెట్ కొన్నావా అరిచాను. అతను తల ఊపాడు. ఎవరైనా వచ్చేస్తారేమో, పద అన్నాను. అతను నా చెయ్యి పట్టుకుని కింద పెట్టిన బ్యాగ్ అందుకున్నాడు. ఇద్దరము రైలు పెట్టేవైపు పరిగెత్తాం. రైలు కదులుతోంది. మా అదృష్టం, రైలు పెద్ద రద్దీగా లేదు. బ్రహ్మి నన్ను పడుకోమని నా మెడ నుండి కాళ్ల వరకు ఇంకొక దుప్పటి కప్పాడు. నా పక్కనే కూర్చున్నాడు. నేను ముడుచుకుపోయి అతని నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకో చేత్తో అతని చేతులు గట్టిగా పట్టుకుని పడుకున్నాను. తడి బట్టలతో ఉన్నానేమో, పళ్ళు చలితో కటకటలాడుతున్నాయి. ఏమిటి చలా? ఎదురుగా కూర్చున్న ఒక ముసలాయన అడిగాడు. అవును, చలి జ్వరం అన్నాడు బ్రహ్మి దుప్పటి ఎక్కడా తప్పిపోనీయకుండా కాళ్ళ దగ్గర బిగిస్తూ. రైలు వెళుతోంది. ఇన్నాళ్ళు నేను ఉన్న నరకం నుండి దూరంగా స్వేచ్ఛ, ఆనందానికి దగ్గరగా నన్ను మోసుకు వెళుతోంది. బ్రహ్మి మధ్య మధ్య నా నుదురు మీద చెయ్యి వేసి చూస్తున్నాడు. ఏదో అతను, ఎదుట కూర్చున్న ముసలాయన రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు.
నాకు పగలబడి నవ్వాలన్నంత ఆనందంగా ఉంది. ఆ రైలంతా తిరుగుతూ డ్యాన్స్ చెయ్యాలనిపిస్తోంది. అంతలోనే ఏడుపు వచ్చింది. నేను అసలు ఎంత ఆనందంగా ఉండి ఎన్ని యుగాలు అయ్యింది. నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకుని లేవబోయి ఆవేశంగా, బ్రహ్మి, నేను నీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళను, జన్మలో వెళ్ళను. ఎవరు వచ్చినా నన్ను పంపవుగా? ఏడుస్తూ అడిగాను. ఎక్కడికి పంపనులే, పడుకో. నా తల అదిమి పడుకోబెట్టాడు. ఆ ముసలాయన మాట్లాడడం ఆపేసి ఆశ్చర్యంగా అడిగాడు, అదేమిటి అలా అంటుందేమిటి? జ్వరం కలవరింతలు లెండి అవి అన్నాడు బ్రహ్మి. అతని స్వరంలో ఏమాత్రం తొట్టుపాటు లేదు. కొద్దిసేపటికి వేరే స్టేషన్ వచ్చింది. ఆ ముసలాయన దిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మి బ్యాగ్లో నుండి లుంగీ షర్టు తీసిచ్చాడు. వెళ్ళి ఇవి మార్చుకుని రా అన్నాడు. నేనా అన్నాను. ఏం పర్వాలేదులే, దుప్పటి కప్పుకుంటే కనిపించవు. తడి బట్టలతో ఉంటే ఏ న్యూమోనియానో రావచ్చు. వెళ్ళు. నేను సందేహిస్తుంటే అతను బ్రతిమిలాడుతున్నట్టు చూశాడు. వెళ్ళమ్మా, మంచిదానివిగా. అతను అలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే నాకు ఆ నిమిషంలో అతని ఒళ్ళో పడిపోయి బోరుమని ఏడవాలనిపించింది. ఒకరు ఆత్మీయంగా మాట్లాడేవారి కోసం నా మనసు ఎంత తప్పించిపోతుందో నాకు ఆ నిమిషంలో అర్థమయ్యింది. వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాను. షర్టు పొడుగ్గా ఉంటే మోచేతుల దగ్గర మడుచుకున్నాను. దుప్పటి నిండా కప్పుకుని వచ్చి కూర్చున్నాను. పొడి బట్టలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉందో. మళ్ళా స్టేషన్లో ఎవరో ఆడవాళ్ళు ఎక్కారు. రైలు ఉయ్యాలలా ఊగుతుంటే నా కళ్ళ మీదకి నిద్ర ముంచుకు రాసాగింది. నేను ఎన్నాళ్ళ నుండో రాత్రివేళ సరిగ్గా నిద్రపోవడం లేదు. నా మనసంతా దిగులు, ఒకటే వ్యధ, భయం, ఒంటరితనం. అనుక్షణం ఆ నరకం నుండి తప్పించుకుంటానా అనే వేదన. బుర్ర మహా చురుకుగా రాత్రింబవళ్ళు పనిచేస్తుంది. బ్రహ్మి పక్కన కూర్చుంటే చాలా హాయిగా ఉంది. ఈ హాయి కోసమే నేను తప్పించాను. అతని చెయ్యి అందుకుని నా చేతులతో గట్టిగా పట్టుకున్నాను. నిద్రొస్తోందా? నిద్రపో అన్నాడు. నేను తల అతని భుజానికి ఆనించాను. ఆ వానలో ఆ నదిని ఈది వచ్చింది నేనేనా అని నాకే ఆశ్చర్యంగా అనిపించసాగింది. అంత కష్టానికి తెగించాను కాబట్టి ఈ నిశ్చింత, ఈ ఆశ్రయం దొరికాయి. అవతల ఒడ్డున ఆనందం అనే నిధి తప్పకుండా దొరుకుతుంది అని నమ్మకంగా తెలిస్తే నేనే కాదు, ఏ ఆడపిల్ల అయినా ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధం అవుతుందేమో. తల అతని భుజానికి ఆనించగానే నిద్ర వచ్చేసింది. అతని భుజంపై ఉన్న చిత్రం ఏమిటో గాని బామ్మ చేతుల కంటే, అమ్మ ఒడి కంటే హాయిగా, ప్రశాంతంగా, మనోనిబ్బరం కలిగించేటట్టుగా ఉంది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.